ప్రభువునందు ప్రియమైనటువంటి జీసస్ క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీస్ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డలకు కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రారంభం చేసుకుని కార్యక్రమాలను ప్రారంభించుకుందాం. సిద్ధపడినటువంటి కుటుంబాలను కూడా లైవ్లో ప్రారంభించడానికి, లైవ్లో ఏకీపించడానికి పిల్లలందరూ కూడా సిద్ధంగా ఉండి దేవుని స్తుతించి దేవుని మహిమపరచాలని ప్రభుత్వం అందరినీ కూడా కోరుకొనిచున్నాను. తలవంచట్లయితే ప్రారంభంతో కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదాలకి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నేను 2021 సంవత్సరం తండ్రి 6వ నెల ప్రభు, ఈ పరిశుద్ధ తెలుగులో ప్రభు అందరినీ సమకూర్చు ప్రభు. మరి లైవ్ ద్వారా ఎంతమంది విడలైతే మీరు చూస్తున్నారో వారందరి కుటుంబాలను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవారిని సమస్తం కూడా సాధ్యమని సెలవిచ్చినటువంటి దేవుడు, మీకే వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. పాటలు పాడుచుండగా నీ ఆత్మను దయచేయండి. స్తుతి ఆరాధనని ఆత్మను ఉంచండి. వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. ఈ కార్యక్రమం ఆది నుంచి చివరి వరకు ప్రభు మీరే అధ్యక్షులు కూడా నడిపించుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావముల మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుని దేవుని మహిమపరుచుకుందాం. మనం అందరూ కూడా వచ్చినటువంటి పాట పాడుకుందాం. మనసున్న మంచి దేవ అనే పాట మనం పాడుకుంటే హల్లెలూయా, హల్లెలూయా. చప్పటి కొట్టులు దేవుని నామాన్ని మనం మహిమపరుచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు. సన్న మంచి దేవా నీ మనసు మలినమైన మనిషిగా వచ్చావా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకించావా. మనసు మలినమైన మనిషిగా దిగి వచ్చావా. కోబెలగా మలచుకోవయ్యా, నా హృదయని రారాజుగా నిలచిపోవయ్యా. నా మదిని కోబెలగా మలచుకోవయ్యా, నా హృదయని రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకించావా. మనసు మలినమైన నాకై మనిషిగా
గ్రహించుట ఎవరి సాధ్యము మనసు మర్మమైన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసు మర్మమైన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా నా మతిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదయం నా రాజుగా నిలుచుకోవయ్యా నా మతిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదయం రాజుగా నిలుచుకోవయ్యా ఉన్న మంచి దేవా నీ మనసు నాకిసవా మనసు మరిగమైన నాకై మనిషిగా దిగి వచ్చావా చెప్పడం సాడించు పక్కకు పాటను వంచన చేసి నడుపును తప్పు పాటను చించల మనసాడించు పక్కకు పాటను వంచన చేసి నడుపును తప్పు పాటను అంతరంగమును పరిచయించు యేసయ్యా స్థిర మనసుకు నీ దారిలో సాగనివ్వగా అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిర మనసుకు నీ దారిలో సాగనివ్వగా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదయం నా రాజుగా నిలుచుకోవయ్యా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదయం రాజుగా నిలుచుకోవయ్యా సున్న మంచి దేవా నీ మనసును నాకించవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా చెప్పగలుగుతాం మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మలచుకోవయ్యా నా హృదయం రాజుగా నిలుచుకోవయ్యా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదయం రాజుగా నిలుచుకోవయ్యా సున్న మంచి దేవా నీ మనసును నాకించవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా హల్లెలూయా దేవునికి స్తోత్రం ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మన మధ్యన పవిత్రమైన తెలుగుదేశం మధ్యన ఉన్నారు పాట పాడుతూ నామాన్ని మహిమపరచు హల్లెలూయా హల్లెలూయా
స్వరము నాను తానం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యేసయ్య మమ్మల్ని ప్రేమించే దేవా, మమ్మల్ని ఆదరించే దేవా, మమ్మల్ని బలపరిచే దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా తండ్రి, నీకు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. మాట్లాడుకొని దేవుని స్తుతించుకుందాం.
ఒక్కరు చెప్పడం కొడుకు నేను స్థితించుకుంటాను.
స్తోత్రం నాయన. హల్లెలూయా. ఆగిపోద్ది సౌండ్ హల్లెలూయా. పాడుకోండి. దేవుని వలన మహిమపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవే లేకపోతే నేనసలే లేకయా నీవే లేకపోతే నేనసలే లేకయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా అప్పటి నుంచి దేవునామాన్ని మహిమపరచుకుంటాం.
నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే. నీవు నా సత్తన్నావు కృపాక్షేమమిచ్చావు. నీవు నా సత్తన్నావు కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు పాఠం ద్వారా దేవుడి నామాన్ని మేము పంచుకున్నాం. అందరికీ మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మనం వచ్చిన దేవుడి మా అబ్బాయి పెద్ద రాజా ఉన్నారు. అయితే ఆయన చదివినిపిస్తారు. బైబిల్ పరిశుద్ధ లేఖనం నుండి సంకీర్తన 50 మొదటి నుండి 7 వచనాలు మనందరం కూడా బైబిల్ అందరూ కూడా తెరిచి చూడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆయన చదివినిపిస్తారు. సంకీర్తన 50 అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతాం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమ దిక్కు వరకు భూనివాసం రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండుడు. ఆయన మందిరము ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రపంచవాయువు విస్తరించుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకి బలాత్మవ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తుల నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పీల్చుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్తయై ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. దేవుని వాక్యం దీవించునుగా. చదివినటువంటి రాజా తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో దేవుడు ఆత్మ కనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవాలని పరిశుద్ధ లేఖనంలో పొందుపరిచిండుగా మనమందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనము ఆరాధన చేసుకుందాం. మన మధ్యన పాస్టర్ గారు పవిత్ర కలిపి ఈ యొక్క ఆరాధన నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు, 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 నిత్యము స్తుతింపబడుచున్న స్తుతులకు పాత్రుడా, మహాగరుడా, మహోన్నతుడా, నిత్యనివాసి, సర్వశక్తిమంతుడైన తండ్రి, నీ స్తోత్రాలు బ్రహ్మ. అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వైన దేవాని స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాణి సముద్రపు అలలకు నేను కొట్టబడి మెత్తబడి ఉండినప్పుడు, గాలి
శ్రమలలో నాకు కోరింటివి, మొరపెట్టగా మొరవింటివి. శ్రమలలో నాకు తోడయుంటివి, మొరపెట్టగా మొరవింటివి. ఆదుకొంటివి, నన్నాదుకొంటివి, ఆదుకొంటివి, నన్నాదుకొంటివి. నీ కృపలో నన్ను ప్రోసితివి, నీ కృపలో నన్ను ప్రోసితివి. గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి మెత్తబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు సమస్యల అలలతో మనప్పుడు దేవుడు కొట్టబడి మెత్తబడి ఉండినప్పుడు, వ్యాధులలో నిన్ను మొరపెట్టెదా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా. వ్యాధులలో నిన్ను మొరపెట్టగా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా. చూపితివి నీ కృపను, చూపితివి నీ మహిమనకు. కొనియాడెదను ప్రియ యేసు, కొనియాడెదను ప్రియ యేసు. అలి సముద్రపు అలలతో నేను కొట్టబడి మెత్తబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి మెత్తబడి ఉండినప్పుడు, నీ తట్టు రమ్మని పిలిచితివి, నేను నీకు తోడుగా ఉంటానంటివి. నీ తట్టు రమ్మని పిలిచితివి, నేను నీకు తోడుగా ఉంటానంటివి. నిన్ను నేను ఆపలో తుకుంటిని, నీవే నా గమనించుకుంటిని. నేను బలవంతుకుంటిని, నీవే నా సొంతమని నట్టుకుంటిని. గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి మెత్తబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి మెత్తబడి ఉండినప్పుడు, ఆదుకొంటివి, నన్నాదుకొంటివి. నీ కృపలో నన్ను మోసితివి, ఆదుకొంటివి, నన్నాదుకొంటివి. నీ కృపలో నన్ను మోసితివి. గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి మెత్తబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి మెత్తబడి ఉండినప్పుడు, ఆదుకొంటివి, నన్నాదుకొంటివి. నీవే నా గగనముకుంటిని. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకి పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం. ఈరోజు మా మీరు నుండి ప్రభువాకి సజీవ మంచి కురిపించండి ప్రభువా. ప్రేమమయమైన మాకు కేవలం మీ కృప ప్రభువా. మా బలము వల్ల కాదు, మా శక్తి వల్ల కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లించుగాక. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, జానగల దైవమా నీకు స్తోత్రములు. నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి. యేసు ప్రభువే, నా క్రీస్తు ప్రభువే, నా యేసు ప్రభువే, నా క్రీస్తు ప్రభువే. ప్రార్థన చేసేద్దాం. పరిశుద్ధుడా, స్తోత్రం.
చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కన్నుల వెంబడి కన్నీరు రానియగా నా ముఖములో దుఃఖమే ఉండనీయగా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి అవమానములను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి నేను చేసే పదవులలో నీవే నా దివ్యమే చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కన్నుల వెంబడి కన్నీరు రానియగా నా ముఖములో దుఃఖమే ఉండనీయగా చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా హల్లెలూయా 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 పరిశుద్ధుడా గొప్ప దేవ మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి అత్యున్నత సింహాసనం మీద ఆశ్చర్యమైన దేవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము స్తుతింపబడుచున్న తండ్రి నీ స్తోత్రాల దేవదూతలు 24 నిత్యము మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఈ పరిశుద్ధ దినములో ప్రభువా దేవా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన దేవుడుగా మాతో మీరుండండి మాలో మీరుండండి ప్రభువా దేవాని స్తోత్రాలు తండ్రి ఈ స్తుతి ఆరాధనలో మీరుండండి ప్రభువా దేవాని వందనాలు స్తోత్రాలు తండ్రి నీ సన్నిధిలో ఒక దినము గడుపుట మాకు దయచేసినందుకే మీకు వందనాలు లైవ్ లో తండ్రి ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి ఎంతమంది అయితే బిడ్డల ప్రభువా దేవా ఇదిగో ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రభువా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి లైవ్ లో చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఏ కష్టంలో ఏ బాధలో ఏ పరిస్థితిలో ఏ బలహీనతతో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు తాకమని వేడుకొంచున్నాం ప్రభువా దేవ ప్రతి పరిస్థితి నుంచి విడిపించమని వేడుకొంచున్నాం పరిశుద్ధాత్మ దేవ నీ అభిషేకముతో ప్రతి బిడ్డను మీరు నింపమని వేడుకొంచున్నాం తండ్రి నీ సన్నిధిని గ్రహించండి ప్రభువా ఇంతవరకు పాటల్లో తండ్రి స్తుతి ఆరాధనలో మాతో మీరు ఉన్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు దేవ ఇదిగో నీ వాక్యం ద్వారా నీ సేవకుడు మరోపరచండి ఏడంతల ఆత్మతో మీరు నింపండి వినగల చెవు గ్రహించగలదు ప్రతి బిడ్డకు దయచేసి దేవా నీ వాక్యమే మనం పాల్పొచ్చిన ప్రభు నీ వాక్యమే మనం బ్రతికించిన ప్రభు దేవా నీ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రతి బిడ్డను ధైర్యపరచండి ఆదరించండి ప్రభు హాస్పిటల్లో రోగులను స్వస్థపరచండి ఈ భయంకరమైన దినాల్లో ప్రభు అయ్యా ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడమని వేడుకొంచున్నాము ఈ సమయంలో ప్రభు ప్రతి బిడ్డను మీరు దీవించమని వేడుకొంచున్నాము తండ్రి నీ స్తోత్రాలు ప్రభు నీ ఆత్మతో అభిషేకించి తండ్రి బలపరిచి కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ దేవునికి మహిమ స్తోత్రము కలుగును గాక ఛార్జింగ్ డాడీ ఎక్కడికి పెట్టినా డాడీకి పెట్టినా
మహిమ స్తోత్రం కలుగును గాక. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి కీర్తన భాగంలో నుండి ఒక వాక్యమును మనము ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, అలాగే 7వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. మీరందరూ కూడా గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ లేఖనములో చదువుకున్నటువంటి వాక్య భాగము మొదటి వచనం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. రెండవ మాటగా, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికదనని ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం పరిశుద్ధుడా, జీవము గల యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ దినము ప్రభువా నీ పరిశుద్ధ దినము నాయన. ఈ లైవ్లో ఎంతమంది అయితే బిడ్డలు నాయన వీక్షిస్తున్నారో వారి కుటుంబాలను ప్రభువా మీరు పిలుస్తున్నారని నమ్ముతున్నాను. దేవుడు మాట్లాడుచున్నాడు, ఆలకించుమని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించు ప్రభువా. వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా నిన్ను స్తుతించే కృప నీ బిడ్డలకు దయచేయి ప్రభు. ఈ దినమున తండ్రి కొద్ది మాటలు ప్రభు, నీవిచ్చిన జ్ఞానం ఇచ్చేత, నీవిచ్చిన ఆత్మచేత ప్రభు, కొద్ది మాటలు నీ పరిశుద్ధ లేఖ నుంచి మాట్లాడుతుండగా నీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే తిలకిస్తున్నారో వారికి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మీరు దయచేసి మీరు మాట్లాడమని యేసునామమున మనం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లేఖనంలో చూసినట్లయితే దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనం చూసినట్లయితే దేవుని ఆజ్ఞలు మనము బైబిల్లో చాలాసార్లు చదువుకున్నాం, వాటిని అనుసరిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అంటాడు, నా ఆజ్ఞలను మీరు కట్టడలను అనుసరించి నడిచిన ఎడల మిమ్మల్ని లాగున నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు దేవాది దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞ ఇచ్చిస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు ఆజ్ఞ? తూర్పు దిక్కు మొదలుకుని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ. అంటే మేము దేవుని నమ్ముకున్నాం, మమ్మల్నే పిలుస్తున్నాడు దేవుడు అని కాదు. భూమి మీద నివాసులందరినీ కూడా ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక వాక్యం ఉంది ఇక్కడ. ఏంటంటే నా జనులారా అన్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని చోట్ల నా పిల్లలారా అన్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని చోట్ల నా స్వజనమా అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఎవరైతే రక్షింపబడతారో యేసు ప్రభు అని ఆయన మరి ఎవరైతే నోటితో ఒప్పుకుని హృదయమంది విశ్వసిస్తారో వారు నా ప్రజలు అంటున్నాడు దేవుడు. అయితే ఇక్కడ అంటున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఉన్నటువంటి భూ జనులందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు పిలుస్తున్నాడట? నేను మాట్లాడబోచున్నాను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడండి దేవుడు? నేను మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే నీ మీద నేను సాక్ష్యము పలికెదను. ఏ సాక్ష్యం పలుకుతాడు మన మీద దేవుడు? చెప్పండి. ఏ
సాక్ష్యము దేవుడు మన మీద పలకాలని మనం అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని మాటలు దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము చూడండి, 3వ వచనం నుంచి మాట్లాడితే దేవుడు అంటున్నాడు, 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండదు. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఈ దినము దేవుని సన్నిధిలో ఇలా కూర్చుని ఉన్నామంటే మనం ఒక దేవుని యొక్క ఇల్లు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఇల్లు, ఒక ఇల్లు తాపిమేసతో కట్టచ్చు, లేకపోతే ఒక ఇంజనీర్తో కట్టచ్చు, అనేక ప్రజలతో ఆ యొక్క ఇల్లు కట్టచ్చు. కానీ తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులు అందరికీ కట్టినటువంటి ఒక ఇల్లు ఉంది. అది దేవుడు కట్టినటువంటి ఇల్లు. సమస్తమును కట్టినవాడు ఆయనే. సమస్తము కట్టినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ మనం చూసినట్లయితే, ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమ అర్హుడుగా ఎంచబడను. ముందు చెప్పబో సంగతులను సాక్షాత్ముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లు అంతట్లో నమ్మకముగా ఉండెను. దేవునికి స్తోత్ర. దేవుడు నమ్మకస్తుల్ని ఈ దినాన్ని మరి ఆయన ఎన్నుకుంటున్నాడు. నమ్మకస్తులు ఎవరు? నమ్మకస్తులు దేవుని ఇల్లు అంతట్లో. ఎవరి ఇల్లు అంతట్లండి? దేవుడు కట్టిన ఇల్లు అంతట్లో నమ్మకమైన. అయితే మోషేకి ఒక పనిని అప్పగించినటువంటి దేవుడు మోషే నెరవేర్చిన విధమును బట్టి నమ్మకమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఆయన్ని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీవు నేను కూడా అట్టి నమ్మకాన్ని కలిగి దేవుని పట్ల మనం ముందుకు వెళ్ళాలి. అయితే అంటాడు చూడండి అక్కడ, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండును, ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదబట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. ఎవరండి? మనమే ఆయన ఇల్లు. అయితే ఇక్కడ ఏమంటే చెప్పాడైనా, ధైర్యం కావాలంట, నిరీక్షణ కావాలంట, ఉత్సాహం కావాలంట. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని బట్టి వచ్చేస్తాడట. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని బట్టి వచ్చేస్తాడండి? ఆయన బిడ్డలు సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా ఉంటే మరి దేవుడు ఉత్సాహంగా ఉంటారా ఉండడా? చెప్పండి. ఈయన యందు ఉత్సహించి నేను ఆనందించుచున్నాను. చూడండి, యోవేలు రాసినటువంటి ఆ యొక్క గ్రంథంలో ఉంటుంది. చూడండి ఆ మాట చూద్దాం ఒకసారి. యోవేలు గ్రంథంలో ఆ మాటను మనం చూద్దాం ఒక్కసారి. అందరూ కూడా బైబిల్ ఉన్న అందరూ కూడా తెచ్చి చూడాలని ప్రయోగపెట్టి మనం చేస్తున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము చూడండి. ఇక్కడ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఏంటి? తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు దేవుడు రమ్మని పిలిచిచున్నాడు. ఏమన్న తర్వాత, నా జనులారా నేను మాట్లాడుతున్నాను, మీరు రండి ఆలకించండి అంటున్నాడు. ఇక 2వ అధ్యాయం 21 అంటాడు, దేశమా భయపడకు. దేవునికి స్తోత్రం. అంటే ప్రపంచ దేశములన్నిటి గురించి దేవుడు మరి ఆ ఏ ప్రవక్త మనకు చెప్పినట్లుగా, దేశమా భయపడకు. మరి ఇప్పుడు ఏ భయంతో మనం ఉన్నాం చెప్పండి ఒకసారి. కరోనా భయం, సెకండ్ వేవ్ కూడా వెళ్ళిపోయింది, థర్డ్ వేవ్, డెల్టా ప్లస్ అనేటటువంటి మన 7 కంట్రీస్లో మనకు వచ్చినట్లుగా ఈ దిన వర్తమానం అనమాట. అంటే భయం ఏమవరించింది మనిషిని? భయం ఆవరించింది. భయం. దేశమా భయపడకంటున్నాడు దేవుడు. ఏమన్నాడమ్మా? దేశమా భయపడకు, గంతులు వేయము. ఏం చేయాలండి? గంతులు. ఎలా వేస్తాం గంతులు? భయంతో ఉన్నాం. ఏ దినాన్ని ఏ రీతిగా అది మనల్ని మరి భక్షిస్తుందో తెలియని పరిస్థితి. మరి పూర్వ దినాల్లో మనం చూసినట్లయితే మరి యెహోవా మరి ఆ యొక్క ఎదిరించినటువంటి ఆ యొక్క రక్తాన్ని గడప కమ్ములకు పూసినప్పుడు ఆ సంహార దూత
ఆ యొక్క పరిస్థితులను దాటి వెళ్తుంటాయి. మరి దినాన్ని దేవుడే మన కొరకు తన ప్రాణం పెట్టి మనల్ని ఆయన రక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన శిలువ రక్తం మన మీద ప్రోక్షించాడు కాబట్టి మనకు స్వస్థత కలుగుతుంది. అందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటే. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నువ్వు సంతోషంగా గంతులు వేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. గొప్ప కార్యాలు నా పట్ల చేస్తున్నాడు, మీ పట్ల కూడా దేవుడు చేస్తున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించాలి. ఏం చెల్లిస్తాము? ఎదిగిన మనసుతో ఆయన మనము ప్రార్థించటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ గొప్ప కార్యాలు చేస్తాడట? మన ప్రజల గురించే కాదు దేవుడు మాట్లాడుతుంట. సర్వ సృష్టిని చేసినటువంటి దేవుడు. అక్కడి పశువులారా భయపడకండి, గడ్డి పిల్లలో పచ్చిక మొలుచుచున్నట్లు చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. అంటే ఫలించును అన్నమాట మనం ఆలోచన చేస్తే, ఎడారి త్రోవలో కూడా నడిచినటువంటి బిడ్డలకు దేవుడు ఆ యొక్క స్థానాలు కలిగజేసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అనేక బిడ్డలను దేవుడు మరి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. కష్ట నష్టాలు అనుభవించి శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి కూడా దేవుడు మనను తప్పిస్తూ ఉన్నాడు. ఎందుచేతంటే ఆయన ఆజ్ఞను మనం పాటిస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు మనకు కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే సియోను జనులారా ఉచ్చరించి మీ దేవుడిని యెహోవాయందు మీరు సంతోషించాలి. మీకు మొన్న వారం కూడా చెప్పినట్లు గుర్తు, కొందరు రథములను బట్టిను, కొందరు గుర్రములు బట్టిను అతిశయపడుదురేమో, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. ఒకవేళ వాళ్ళ కింద పడినా లేగరేమో, కానీ మనం కింద పడినను తిరిగి లేచుదు మన మాట ఉన్నది. దేవునికి ఇస్తాం. శ్రమలు, ఇబ్బందులు మానవ జీవితానికి వస్తూ ఉంటాయి. అయితే దేవుడు వాటి నుంచి మనలను తప్పిస్తాడు. 23 కీర్తన మనం చదువుకున్నట్లయితే, గాఢాంధకార పులోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దేవునికి స్తోత్రం. భయపడవలసిన పని లేదని ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేశంలో ఉన్న సమస్త జనులతోనూ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి చూడండి, అక్కడ ఒక మాట చూస్తున్నాం మనం, యెహోవాయందు సంతోషించమన్నాడు. ఇక్కడండి, సియోను జనులారా ఉచ్చరించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకిరి వర్షము మీకు అనుగ్రహించాడు. అంటే ఎవరి నీతి? ఎవరి నీతిని బట్టి దేవుడు వారిని మరి ఆయన ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాన కురిపించి పూర్వమందుల వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు నా దగ్గరికి వచ్చినట్లయితే, నేను పిలిచినప్పుడు నా దగ్గరకు వచ్చినట్లయితే, దేవుడి మాట ఆలకించినట్లయితే దేవుడి కార్యాలు చేస్తానని చెప్పుతున్నాడు. ఎందుకన్నాడంటే అంచె దినములు అపాయకరమైనటువంటి దినాలు. అయితే మీ కుమారులు కుమార్తెలు కూడా ప్రవేశించదని మనకు చెప్తున్నాడు. అపోస్తుల కార్యము 2:17 చదువుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యంలో 2:17 చూడండి. అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదు. అంచె దినాలు అపాయకరమైన దినాల్లో మనం ఉన్నామండి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం. ఇదో తరుడు వేవ్, ఈ డెల్టా ప్లస్ మరి అనేక దేశాలను కబలిస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని గవర్నమెంట్ చేయవలసిన సహాయం అంతా కూడా గవర్నమెంట్ వారు చేస్తూ ఉన్నారు. హెచ్చరికలు చేస్తున్నారు. తుఫాను హెచ్చరిక ఎలాగైతే చేస్తున్నారో రాబోయే పరిస్థితుల గురించి కూడా మనకి హెచ్చరిక చేస్తున్నారు. అయితే అది ఏ రీతిగా మరి అది వెళ్తుందో తుఫాను మనం ఆలోచన చేస్తే వస్తుంది అనుకున్నప్పుడు అది దారి మళ్ళీ తీరాన్ని మార్చుకోవచ్చు. కానీ అలాగే ఈ వేవ్ కూడా మరి వేవ్ అంటున్నారు. మరి ఇది ఎలా సంచరిస్తుందో ఎవరికి కూడా తెలియదండి. దేవుడే మనల్ని కాపాడాలి. ఎవరు కాపాడాలండి? దేవుడే కాపాడాలి. అందుకన్నాడు, తూర్పు నుంచి పడమటి దిక్కు వరకు కూడా నా ప్రజలను నేను పిలుస్తున్నాను, నేను మాట్లాడబోచున్నాను, కాబట్టి నా మాట వినండి అని దేవుడు మనతో మాట. అంచె దినముల యందు నేను మనుషులందరి మీద కూడా దేవుని ఆత్మ ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు దేవునితో మాట్లాడతావు, దేవుని దగ్గరికి వస్తావు. జబ్బు చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎలాగైతే వెళ్తున్నామో, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం దేవుడి దగ్గరికి కూడా అలాగే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం.
అనుకూలం ఉన్నప్పటికీ అనుకూలం లేనప్పటికీ కూడా మనం దేవుడిని మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అందుకన్నాడు భయపడకమన్నాడు దేవుడు. ఏమన్నాడండి? భయపడద్దు అంటున్నాడు దేవుడు. కానీ మనం భయంతో ఉంటున్నాం. మరణ భయం ఉంది మనకి, అనేక భయాలు ఈ లోకంలో ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు మీరు భయపడకండి, నేను మీ దగ్గర ఉన్నాను అంటున్నాడు. మనుషులందరి మీదుగా నా ఆత్మను కుమ్మరించదును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదురు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో మన కుమారులు కుమార్తెలు కూడా దేవుని యొక్క నడవడికలు వెళ్తుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మీ యవ్వనులు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దర్శనాలు వస్తూ ఉన్నాయి, అనేక మంది కళలు కంటున్నారు, అనేక మంది ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. మా బైబిల్లో ముందే ఉందండి ఇలా వస్తుందని, కరెక్ట్. కానీ ప్రజలకు తెలియదు. నోహావు దినాల్లో మరి నోహావు పరిస్థితి చూసినప్పుడు మరి దేవుడు నోహావుతో మాట్లాడి ఈ ప్రజలందరికీ కూడా నువ్వు చెప్పు మరి ఉగ్రత రాబోతుంది అని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారు? మనకు అన్ని సలహాలు ఇస్తున్నారు, కావాల్సినటువంటి మందులు ఇస్తున్నారు, కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కలిగజేస్తున్నారు. మరి చాలామంది వింటున్నామా? వినాలి. దేవుడు మాట్లాడుతున్నాడు అంటే గవర్నమెంట్ వారు మనతో మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్తగా మనం ఆ యొక్క రూల్స్ని పాటిస్తూ మా ఇతరులకు ఇబ్బంది లేకుండా మనము ప్రార్థన చేయాలి. ఇతరులకు ఇబ్బంది లేకుండా మనం మసులుకోవాలి. అవసరం ఉంటేనే బయటికి రండి అంటున్నారు, అవసరం లేని వారు బయటికి రావద్దు అంటున్నారు. బైబిల్లో కూడా మాట ప్రత్యేకంగా ఉందండి. ఉగ్రత దినము దాటిపో వరకు నువ్వు దాగి ఉండుమని లేఖనం చెప్తుంది. ఉగ్రత దినం అంటే ఎంచు దినం, అంటే భయంకరమైన దినము. నువ్వు దాగి ఉండమని ఎందుకు చెప్తున్నాడు దేవుడు? గవర్నమెంట్ వారు కూడా అదే చెప్తున్నారు. నీకు పని ఉంటే బయటికి రా, లేకపోతే జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. మనం ఆలకించాలి. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, మీరు ఆలకించండి అని దేవుడు చెప్తున్నాడు. అలాగే ప్రజలు మరి అందరూ కూడా దేవుని బాటలో వెళ్ళాలని ప్రయోగపేట మనం చేస్తున్నాం. చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక మాట ఉంటుంది 50వ కీర్తనలో. చూడండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కసారి చూడండి 5వ వచనం. నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్తై ఉన్నాడు. దేవునికి దేవుడు అన్యాయస్తుడు కాదండి, ఆయన న్యాయం చేస్తాడు. అంటే వాని క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. క్రియలు ఈ రోజున అనేక మందికి సహాయపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే సహాయం ఇది ఒకటే మనం కూడా పట్టుకెళ్ళలేదు. ఈ సంపాదించినటువంటి ఈ యొక్క లోకపు ఆస్తులన్నీ కూడా మనం ఇక్కడ విడిచిపెట్టాలి. అయినా అవసరం మన దగ్గర ఉంటేనే కదండి మనం ఇతరులు చేయగలం. దేవుడు అదే అంటాడు, నీకున్న దాంట్లో అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీకు 2 ఉంటే 1 నువ్వు ఇతరులకి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలా మనం ఉన్నప్పుడు మన క్రియను దేవుడు చూస్తున్నాడు, మన యందు ఆయన సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన యందు ఆయన ఉత్సాహం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసినట్లయితే చూడండి, దేవుడు తానే నాయకత్వం అయినాడు, ఆకాశము ఆయన మీదని తెలియజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొద్దు. దేవునికి స్తోత్రం. ఆకాశంతో మాట్లాడుతుంటే భూమి చెవి, అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు. దేవునికి స్తోత్రం. నా జనులారా ఏమంటున్నాడండి? నా జనులారా నేను మాట్లాడబోచున్నాను. అంచె దినములు అపాయకమైన దినాల్లో ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభువుపేట మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. దేవుడి మాట మనకి దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధిగా జీవము కలిసే నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు నాయన పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, దేవుని వాక్యం ద్వారా అనేక బిడ్డలు ప్రభు వీక్షించున్నారు. మరి బిడ్డలందరి కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో, ఏ ఇబ్బందులతో ఉన్నారో ప్రభు తండ్రి, వారి ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి మీరు తప్పించండి. దేశమా భయపడకండి సెలవిచ్చినటువంటి దేవుడు ప్రభు
అవును తండ్రి నాయన, పోయిన వారం మీరు మాట్లాడారు, దేవుడు ఆ కుటుంబంలో, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనం లేదని మాట్లాడారు. ఈ దినాన్ని మీరు మాట్లాడిన మాట ప్రభు, దేశమా భయపడకు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నాయన ప్రభు రమ్మని పిలుస్తున్నా ప్రభు. నేను మాట్లాడబోచున్నాను, నా మాట విను అని నీవు సెలవిచ్చినటువంటి దేవుడు ప్రభు. ఇంతవరకు ఆయన తిరిగిచ్చిన బిడ్డల కుటుంబాలను దీవించండి, మా పరిచయం కూడా దీవించి ఆశీర్వించండి. సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వివేచించిన కుటుంబాలకు మా కృప చెల్లిపో తొడుగా నడిపించును గాక. ఆమేన్.